హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరపల్లి నందిని బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్డే నైట్. ఇవాళ నైట్ నేను రొట్టెలు అయితే చేస్తున్నానండి. ఇవి జొన్న రొట్టెలు. నేను ఇంకా జొన్న రొట్టెలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ వీడియో అయితే నేను అంటే జొన్న రొట్టెలు చేయడము ఫస్ట్ టైం అనమాట అప్లోడ్ చేయడము. అండ్ చాలాసార్లు చేశాను కానీ అప్లోడ్ అయితే నేను చేయలేదు. ఇవాళ అప్లోడ్ చేద్దామని ఇలా జొన్న రొట్టెలు అయితే నేను చేసుకుంటున్నాను. దగ్గర ఒక 6 అయినాయండి జొన్న రొట్టెలు. 6-7 అయినాయి అనమాట. బాగానే చేశాను. మా ఇంట్లో కూడా తింటారనమాట జొన్న రొట్టెలు. ఇలా అయితే నేను జొన్న రొట్టెలు అయితే చేసుకుంటున్నాను. దాని కాంబినేషన్ వచ్చేసి టొమాటో పచ్చడి అయితే నేను చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇక ఫ్రెండ్స్, దీనికైతే ఇంకా చాలా ఓపిక కావాలి. ఇది చేయాలంటే చాలా చాలా అలసిపోతుంది అనమాట ప్రాణము. ఇంకా ఊర్లలో అయితే కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా కూర్చొని చేస్తారు. ఇంకా అలా అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలని. ఇంకా నించొని చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది. ఒక 2 రొట్టెలు అయితే కాదు, ఒక 10 మినిట్స్లో చేసేయచ్చు. కానీ ఒక 6-7 చేయాలంటే ఇంకా పక్కా టైం అయితే పడుతుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను నించొనే చేశాను. ఇలా జొన్న రొట్టెలు అయితే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో. కాల్చుకోవడం కూడా మంచిగా నీట్గా కాల్చుకోవాలన్నమాట. ఇంకా పచ్చి పచ్చిగా అయితే ఇంకా కాల్చుకోవద్దు. ఒకసారి హైలో పెట్టుకొని అయితే కాల్చుకోవాలి. మరి హైలో పెట్టుకుంటే మాడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. లాస్ట్లో కొద్దిగా పిండి అయితే మిగిలిపోయింది. అది కూడా నేను చేసేస్తున్నాను. చూడండి, ఇలా ఉందన్నమాట. ఇవాళ నైట్ వ్లాగ్ వచ్చేసి చిన్న రొట్టె ఫ్రెండ్స్. చిన్న రొట్టె అనేది తయారైపోయింది అక్కడ. అండ్ ఇక్కడ టొమాటో పచ్చడి కూడా మీకు చిన్నగా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట. ఏం లేదు, అన్న ఒకటే దాంట్లో వేసేసి సింపుల్గా అయితే నేను చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేయించుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్తిమీర కూడా నేను వేసేసాను ఫ్రెండ్స్. నేను అన్నీ సపరేట్ అయితే నేను వేయించాను అనమాట. అన్నీ ఒకటేసారి వేసి పడేస్తాను దాంట్లోనే. ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా. అండ్ రొట్టెలకి ఈ టమాటో పచ్చడి కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. చూడండి. అండ్ ఇదేం లేదు ఫ్రెండ్స్, ఇది 5 మినిట్స్లో అయ్యే రెసిపీ. దీనికి కూడా టైం పట్టదనమాట. అండ్ ఇక్కడ నేను కల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నాను. సన్నుప్పు యాడ్ చేయకుండా కల్లుప్పు యాడ్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. నేను దీంట్లోనే ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఫైనల్గా టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, మేము తినడం కూడా స్టార్ట్ చేసాం అనమాట. అండ్ ఇక్కడ నేను పోపులో ఆనియన్స్ కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుందన్నమాట. ఫైనల్గా పని మొత్తం అయిపోయింది. ఇంకా ఇవాళ నెయ్యి కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నెయ్యి కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇది ప్రిపేర్ అయ్యేలోపు మొత్తం ఇంకా క్లీన్ అయితే నేను చేసేసుకున్నాను. మీరు నెయ్యి చేసేటప్పుడు ఇలానే చేస్తారా? ఒకసారి కామెంట్ అయితే చేయండి. నా నెయ్యి స్టైల్ అయితే నేను నెయ్యి చేసుకునే విధానం అయితే నేనైతే ఇలానే చేస్తాను. చాలామంది కూడా ఇంకా రకరకాలుగా చేస్తారనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవాళ అయితే ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.